ఊరుగొండ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రధాన అర్చకులను తూపురాణి శ్రీనివాసాచార్యులను నేను. ఈ దేవస్థానానికి 800 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ దేవస్థానం 800 సంవత్సరాల చరిత్ర ఉంది. 800 సంవత్సరాల క్రితం నుంచి కాకతీయులు పరిపాలించినప్పటి నుంచి ఇక్కడ దర్శనాలు చేసుకొని మరియు ఋషులు ఆళ్వార్లు కూడా ఇక్కడ వేంచేసిండ్రు. మరియు లక్ష్మీనరసింహస్వామి కూడా 8 సంవత్సరాల పిల్లవాడి రూపంలో ఇక్కడ బాలుని రూపంలో వెలిసిండు. ఆ బాలుని రూపంలో ఎలా వెలిసిండంటే ఈ ఊరిలో ఊరి పెద్దల ఇంటికి రోజు భిక్ష కోసమని చిన్నపిల్లవాడి రూపంలో వచ్చి భిక్ష కోసమని చిన్నపిల్లవాడి రూపంలో వచ్చి మరియు ఆ భిక్ష తీసుకొని రోజు అయ్యగారి ఇంటి వరకే వచ్చి తీసుకొని పోయేవాడు. మరియు ఆ పిల్లవాడిని చూసి పిల్లవాడు ఎవరు అని ఆ ఊరి పెద్దకు చెప్పాను. ఆ ఊరి పెద్ద ఆ పిల్లవాడిని వెంబడించగా ఆ పిల్లవాడు మార్గం మధ్యలో అదృశ్యమైన తర్వాత తెల్లారి గట్ల కళ్ళలో కనిపించి నేను ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి వారి అవతారంలో ఈ గుట్టకు వెలుస్తున్నాను. నాకు ప్రతి సంవత్సరము సంక్రాంతి రోజు సంక్రాంతి నుండి 10 రోజులు బ్రహ్మోత్సవాలు చేయాలని కోరాను. మరియు ఆ ఏనుగ వాహనం రథం మీద నన్ను ఊరేగింపు చేయాలని తీసుకొని రావాలని కోరాను. మరియు జనవరి 8 నుండి 14 వరకు అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. జనవరి 11వ తారీఖు కళ్యాణం జరుగుతుంది. మరియు కళ్యాణం అయిన తర్వాత 5 రోజులు హోమ బలిహరణ కన్నాము. మరియు ఈ జాతర యొక్క ప్రాముఖ్యత, ఈ జాతరకు వచ్చి దర్శనం చేసుకునే ఈ జాతరను చుట్టుపక్కల 4 మండలాల వాళ్ళు మరియు మా ఊరి వాళ్ళు ఎవరైనా కూడా ఎక్కడ ఉన్నా, ఈవెన్ అమెరికాలో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, హైదరాబాద్లో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైనా ప్రతి సంవత్సరం సంక్రాంతికి వచ్చి తప్పకుండా ఇక్కడ దర్శనం చేసుకొని ఈ స్వామివారి ఆశీస్సులు స్వామివారిని దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి. మరియు పిల్లలు కానీ సంతానం అవుతుంది, వివాహం కలుగుతుంది. ఏమన్నా గ్రహచార దోషములు ఉన్నా కూడా ఆ స్వామివారు తీసేస్తారు. మరియు ఇక్కడ అంతకుముందు ఇక్కడ రోజు కూడా పూజా కార్యక్రమం జరగకపోయేది. ఈ మధ్యన నేను ఒక 9 సంవత్సరాల నుండి ప్రతి శనివారం కూడా ఇక్కడ స్వామివారికి వచ్చి పంచామృత అభిషేకము మరియు నూనె నిర్వచనం చేసినాను. అట్లా చేసినందువలనే ఈ దేవాలయము గత 5 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి జరిగింది. మరియు ఊళ్ళో కూడా దేవస్థానం ఉంటుంది. ఆ దేవస్థానం కూడా చాలా అభివృద్ధి జరిగింది. ఈ స్వామివారిని కోరికలు నెరవేరుతాయి. మరియు గవర్నమెంట్ వారిని ఒకటే కోరుచున్నాము, ఈ జాతరను అభివృద్ధి చేయాలి. మరియు ఈ దేవాలయానికి ధూపదీప నైవేద్య పథకం ఇప్పటివరకు రాలేదు. దీన్ని ధూపదీప నైవేద్య పథకంలో కూడా చేర్చాలి. మరియు ప్రభుత్వం వారు కూడా దయదలిచి దీన్ని చేయవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ.